మన్సూర్బాద్ డివిజన్ ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దురెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు వేలాది మంది నాయకులు పాల్గొన్నారు. తొడ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన గడిచిన 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమం తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిందన్నారు. ఇక సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మేళనం జరిగింది. అందరు కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 7-8 తీర్మానాలు కూడా చేశాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద చూపెడుతున్న వివక్ష అనుకోండి, అలాగే ఆదాని ఏదైతే దేశాన్ని దోచుకుంటుండో ఆదాని అనుకోండి, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్లు అనుకోండి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, తెలంగాణ మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అనుకోండి, ఈ రోజు అన్ని కూడా వక్తలందరూ కూడా అన్ని విషయాలు డిస్కస్ చేసి కార్యకర్తలకు ఈ ప్రజలకందరూ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో అంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వక్తలు మాట్లాడడం జరిగింది. వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధమైన స్ఫూర్తితో ఇదే విధమైనటువంటి ఉత్సాహంతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం